నిత్య నివసిస్తున్న కూకట్పల్లి ఫ్లాట్ వైపు అరుణ్ కారు వేగంగా దూసుకుపోతుంది. అతని మనసంతా ఒకటే కలవరం, అంతకు మించి అపరాధభావం. 3 ఏళ్లుగా గుండెల్లో దాచుకున్న పగ, ద్వేషం ఒక్కసారిగా కరిగిపోయి ఆ స్థానంలో నిత్య పడిన నరకం గుర్తొచ్చి అతని కళ్ళు చెమర్చాయి. ఆమె ఒంటిపై ఉన్న వాతలు, కాలేజీలో అనుభవించిన ఆకలి నరకం, ఆ రాత్రి వర్షంలో చెప్పులు కూడా లేకుండా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయిన దృశ్యం వరుణ్ మనస్సును ముక్కలు చేశాయి. తానేమో ఏ తప్పు చేయకుండా సమాజం ముందు తలదించుకున్నానని బాధపడ్డాడు. కానీ నిత్య ఏ తప్పు చేయకపోయినా కన్నవాళ్లే దొంగగా పారిపోయి దానిగా ముద్ర వేస్తే ఏ నరకం అనుభవించిందో ఇప్పుడు అర్థమైంది. కూకట్పల్లిలోని ఆమె అపార్ట్మెంట్ దగ్గరకు చేరుకున్న వరుణ్ నేరుగా లోపలికి వెళ్ళడానికి సాహసించలేదు. తను చూస్తే మళ్ళీ ఎక్కడ భయపడిపోతుందో, తనను చూసి ఏ అఘాయిత్యం చేసుకుంటుందో అన్న ఆందోళన అతనిలో మొదలైంది. అందుకే ఆమె ఆఫీస్ నుంచి వచ్చే సమయం వరకు కారులోనే వేచి చూశాడు. సాయంత్రం 6 గంటలు దాటింది. ఆఫీస్ క్యాబ్ నుంచి దిగి తలదించుకుని నెమ్మదిగా నడుచుకుంటూ వస్తోంది నిత్య. చేతిలో ఎప్పట్లాగే ల్యాప్టాప్ బ్యాగ్ గట్టిగా పట్టుకొని ఉంది. ఆమె చుట్టూ జనం తిరుగుతున్నా ఆమె ఏమాత్రం ఏదో శూన్యంలో బతుకుతున్నట్లుంది. వరుణ్ కారు దిగి ఆమెకు ఎదురుగా వెళ్ళాడు. వరుణ్ణి చూడగానే నిత్య అడుగులు అక్కడికక్కడే ఆగిపోయాయి. ఆమె ముఖం తెల్లబడిపోయింది. చేతిలోని బ్యాగ్ కింద పడిపోయేంతగా వణికిపోతుంది. వరుణ్ గారు, మీరు ఇక్కడ అంటూ మాటలు తడబడ్డాయి. ఆమె కళ్ళలో మళ్ళీ అదే భయం. తనని ఎక్కడ అందరి ముందు నిలదీస్తాడో అన్న ఆందోళన స్పష్టంగా కనిపించింది. వరుణ్ నెమ్మదిగా ఆమెకు దగ్గరగా వచ్చి, నిత్య భయపడకు, నిన్నేమీ అనను, నీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు. అతని గొంతులో కోపం లేదు, కేవలం ఒక ఆవేదన ఉంది. ఆ మార్పును గమనించిన నిత్య కొంచెం ఆశ్చర్యపోయినా, నాకు నీతో మాట్లాడటానికి ఏమీ లేదు, దయచేసి నన్ను వదిలేయండి అంటూ పక్కకు వెళ్ళిపోవడానికి ప్రయత్నించింది. వరుణ్ ఆమె చేతిని పట్టుకోబోయి ఆగిపోయాడు. నేను మీ ఊరికి వెళ్ళాను నిత్య. మీ పాత పని మనిషిని పార్వతమ్మను కలిశాను. అలాగే కాలేజీలో నీ స్నేహితులు దివ్య, హారికలను కూడా కలిశాను. ఆ రోజు ఏం జరిగిందో నాకు మొత్తం తెలిసింది అన్నాడు. ఆ మాట వినగానే నిత్య ఒక్కసారిగా స్తంభించిపోయింది. ఆమె కళ్ళలో నుండి కన్నీళ్లు నయాగారా జలపాతంలా ఊపికి వచ్చాయి. 3 ఏళ్లుగా ఎవరికీ చెప్పుకోకుండా తనలోనే దాచుకున్న ఆ గుప్త వేదన ఒక్కసారిగా బద్దలైంది. వరుణ్ ఆమెను దగ్గరలోని ఒక ప్రశాంతమైన పార్కులోకి తీసుకువెళ్ళాడు. అక్కడ ఒక బెంచ్పై కూర్చుని నిత్య బోరున ఏడ్చింది. సమాజం తనను పారిపోయిన దానిగా చూస్తున్న భరించింది. కానీ తను ప్రాణంగా అనుకున్న వరుణ్ కూడా తనను ద్వేషించాడనే బాధ ఆమెను ఇన్నాళ్ళు లోపల నలిపేసింది. ఆ రోజు ఏం జరిగిందో తెలుసా వరుణ్ గారు అంటూ నిత్య తన గతాన్ని విప్పడం మొదలుపెట్టింది. మా అమ్మ చనిపోయాక ఆ ఇంట్లో నా బతుకు ఒక అనాథ కంటే హీనంగా మారింది. నా సవిత తల్లి భవానీ నన్ను ఒక మనిషిలా కూడా చూడలేదు. నా కష్టమంతా దోచుకుంటూ నన్ను నానా హింసలు పెట్టేది. నేను కష్టపడి చదువుకుని మంచి మార్కులు తెచ్చుకుంటే నన్ను ఉద్యోగానికి పంపకుండా ఇంట్లోనే బంధించి పెట్టింది. నా సవతి తమ్ముడు, చెల్లెలు నా మీద లేనిపోని అబద్ధాలు చెప్పి నాన్నతో కొట్టించేవాళ్ళు. నాన్న కూడా భవానీ మాటలు నమ్మి నన్ను ఎప్పుడూ అవమానించేవాడు. ఇక మీతో పెళ్ళి అనగానే నా జీవితం మారుతుందని, నేను ఈ నరకం నుండి బయటపడతానని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. కానీ పెళ్ళికి సరిగ్గా ఒకరోజు ముందు నా సవతి తల్లి అసలు రంగు బయటపడింది. నిత్య ఏడుస్తూనే కొనసాగించింది. ఆ రాత్రి భవానీ తన గదిలో ఎవరితోనో మాట్లాడుతుండగా విన్నాను. నా పెళ్లి తర్వాత నా పేరిట ఉన్న మా అమ్మ ఆస్తులను తన సొంత పిల్లల పేరిట రాయించుకోవడానికి ఒక దారుణమైన ప్లాన్ వేసింది. అంతేకాదు, పెళ్లి పీటల మీద నన్ను ఒక వస్తువులా వాడుకుని మీ కుటుంబం నుండి పెద్ద మొత్తంలో డబ్బులు గుంజాలని చూశారు. ఒకవేళ నేను దానికి ఒప్పుకోకపోతే నా సర్టిఫికెట్లన్నీ తగలబెట్టేస్తానని, నన్ను శాశ్వతంగా ఒక గదిలో బంధించి పిచ్చిదాన్ని చేస్తానని బెదిరించింది. నా కళ్ళ ముందే నా సర్టిఫికెట్లు చింపేయడానికి ప్రయత్నించింది. నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన నా చదువు, నా భవిష్యత్తు నాశనం అయిపోతుందని నాకు అర్థమైంది. మీతో పెళ్లి జరిగితే ఆ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కూడా బలిపశువులను చేస్తారని భయపడ్డాను. ఆ నిందలు, ఆ పగ నుండి మిమ్మల్ని కాపాడడానికి, నా ఉనికిని కాపాడుకోవడానికి నాకు వేరే దారి కనిపించలేదు. అందుకే అర్ధరాత్రి వర్షంలో నా సర్టిఫికెట్లు తీసుకుని ఆ ఇల్లు వదిలి పారిపోయాను. ఆమె మాటలు వింటుంటే వరుణ్ గుండె తడిసిపోయింది.
ఎంతటి త్యాగం, ఎంతటి దారుణమైన పరిస్థితిని ఆమెని ఒంటరిగా ఎదుర్కొందో తలుచుకుంటే అతని మనసు వికలమైంది. నన్ను క్షమించు నిత్య, ఏమీ తెలియకుండా నిన్ను ఒక ద్రోహిగా భావించాను. 3 ఏళ్లుగా నీపై లేనిపోని కసిని పెంచుకున్నాను. కానీ నువ్వు పడిన బాధ ముందు నా అనుమానం చాలా చిన్నది అంటూ వరుణ్ ఆమె చేతులు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఒక అపార్థం వారి జీవితాలను ఎంత దూరం చేసిందో ఇద్దరికీ అర్థమైంది. నిత్య వరుణ్ వైపు చూసి, లేదు వరుణ్ గారు, మీ తప్పేమీ లేదు. నా సొంత కుటుంబమే నన్ను అలా చిత్రీకరించినప్పుడు మీరు నన్ను నమ్మకపోవడంలో ఆశ్చర్యం లేదు. కానీ ఈనాళ్ల తర్వాత కనీసం మీరు నన్ను అర్థం చేసుకున్నారు, అది నాకు చాలు అంది. ఆ తర్వాత వరుణ్ ఆమెను ఒంటరిగా వదిలేయకూడదని నిర్ణయించుకున్నాడు. ప్రతిరోజు ఆమెకు తోడుగా ఉండడం మొదలుపెట్టాడు. నిత్య మొదట్లో కొంచెం సంకోచించిన వరుణ్ చూపిస్తున్న నిజమైన ప్రేమ, గౌరవం ఆమె మనసులోని భయాన్ని, గాయాలను నెమ్మదిగా మాన్పడం మొదలు పెట్టాయి. వారు తరచూ కలుసుకుంటూ ఒకరికొకరు మానసిక ప్రశాంతతను ఇచ్చుకున్నారు. నిత్య ఆఫీస్లో ఎంతో ప్రతిభావంతంగా పనిచేస్తూ తన కాళ్ళపై తాను నిలబడటమే కాకుండా తనలాంటి ఎంతోమంది అనాథ అమ్మాయిలకు సహాయం చేస్తుందని వరుణ్ తెలుసుకుని ఆమెపై మరింత గౌరవాన్ని పెంచుకున్నాడు. కానీ కథ అంత సులువుగా ముగిసిపోలేదు. ఒకరోజు నిత్య ఆఫీస్ నుంచి వస్తుండగా హఠాత్తుగా ఆమె సవతి తమ్ముడు రమేష్ మరికొందరు రౌడీలతో కలిసి ఆమెను అడ్డుకున్నారు. హైదరాబాద్లోనే నిత్య ఎక్కడో ఉంటుందని తెలుసుకుని ఆమెను వెతుక్కుంటూ వచ్చారు. నువ్వు ఇక్కడే ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నావా? మాకు తెలియకుండా ఇల్లు కూడా కొన్నావా? నీ ఆస్తి పేపర్లు, నీ జీతం డబ్బులు మాకు ఇవ్వకపోతే నేను మళ్ళీ ఊరికి తీసుకువెళ్ళి నరకం చూపిస్తాం, నీ పరువు తీస్తాం అంటూ రమేష్ నిత్యను బెదిరించడం మొదలుపెట్టాడు. 3 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే భయం నిత్యను ఆవహించింది. ఆమె వణుకుతూ వెనక్కి అడుగులు వేస్తుంది. సరిగ్గా అదే సమయానికి వరుణ్ అక్కడికి చేరుకున్నాడు. రమేష్ నిత్యను లాక్కెళ్ళడానికి ప్రయత్నించడం చూసి వరుణ్ కోపంతో రగిలిపోయాడు. నేరుగా వెళ్ళి రమేష్ చేయి పట్టుకుని గట్టిగా వెనక్కి తోసేశాడు. ఎవడ్రా నువ్వు? నా భార్య జోలికి వస్తే ప్రాణాలతో వదలనని సింహంలా గర్జించాడు వరుణ్ణి చూడగానే రమేష్ ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు. వరుణ్ గారు, మీరా? ఇన్నాళ్ళు ఈమె మిమ్మల్ని మోసం చేసి పారిపోయింది కదా, మళ్ళీ ఈమెను ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అని అడిగాడు రమేష్. వరుణ్ నవ్వుతూ, మీరు ఆ రోజు ఆడిన నాటకం, మీ అమ్మ వేసిన ప్లాన్ మొత్తం నాకు తెలిసింది. ఇన్నాళ్ళు నిత్య ఒంటరిగా ఉంది, ఇకపై ఆమె ఒంటరిది కాదు, ఆమె వెనుక నేనున్నాను. ఇప్పటికిప్పుడు ఇక్కడి నుండి వెళ్ళకపోతే మిమ్మల్ని, మీ అమ్మ భవానీని జైలుకు పంపిస్తాను. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి అని గట్టిగా హెచ్చరించాడు. వరుణ్ వెనుక ఉన్న పవర్, అతని కోపం చూసి రమేష్ అండ్ గ్యాంగ్ బయటికి అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఆ సంఘటన తర్వాత నిత్య పూర్తిగా కుప్పకూలిపోయింది. వరుణ్ ఆమెను ఓదారిస్తూ, నిత్య, ఇక చాలు, ఇన్నాళ్ళు నువ్వు పడిన నరకం, ఒంటరితనం చాలు. ఆ రోజు సమాజం ముందు ఆగిపోయిన మన పెళ్ళిని ఈరోజు ఇద్దరి మనస్సులు సాక్షిగా మళ్ళీ మొదలు పెడదాం. నువ్వు ఒప్పుకుంటే నిన్ను నా జీవిత భాగస్వామిగా నా ఇంటికి తీసుకువెళ్తాను. మా అమ్మ నాన్నలు కూడా నిజం చెప్పాను, వాళ్ళు కూడా నిన్ను కూతురులో చూసుకోవడానికి ఎదురు చూస్తున్నారు అని తన మనసులోని మాటను చెప్పాడు. నిత్య కళ్ళలో ఆనంద బాష్పాలు రాలాయి. ఇన్నాళ్ళు ఆమె జీవితంలో చీకటి తొలగిపోయి ఒక వెలుగు రేఖ కనిపించింది. కొన్ని రోజుల తర్వాత ఎంతో ఆడంబరంగా కాకపోయినా అత్యంత ఆత్మీయుల స్నేహితుల మధ్య వరుణ్ నిత్యల వివాహం ఎంతో వైభవంగా జరిగింది. సమాజం ఏ అమ్మాయినైతే రన్ అవే బ్రైడ్ అని నిందించిందో అదే అమ్మాయిని వరుణ్ ఎంతో గౌరవంగా తన జీవితంలోకి ఆహ్వానించాడు. ఆ రోజు వర్షంలో మొదలైన నిత్య ఒంటరి ప్రయాణం ఈరోజు వరుణ్ ప్రేమ అనే తీరానికి చేరుకుంది. అపార్థాలు తొలగిపోతే ప్రేమ ఎంత పవిత్రంగా మారుతుందో వారి జీవితం నిరూపించింది. ఇద్దరూ కలిసి ఒకరికొకరు తోడుగా కొత్త జీవితాన్ని ఆనందంగా ప్రారంభించారు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. బాయ్ బాయ్.